Are you there? Yes, sir. Okay. చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందండి. Can you see the screen? Yes, sir. Can you see the screen? Okay నాన్న. ఓకే, స్మాల్ డిస్టర్బెన్స్. మధ్యలో ఎవరు ఆపరేట్ చేయొద్దండి దయచేసి. ఎవరో ఒక్కరు చేసే ఆపరేషన్కి మొత్తం కొలాప్స్ అవుతుంది క్లాసు. ఆల్రెడీ చెప్పాము చాలాసార్లు, బట్ స్టిల్ యూ పీపుల్ ఆర్ డూయింగ్. ఇట్స్ నాట్ ఫేర్ ఆన్ యువర్ పార్ట్, సో డోంట్ డిస్టర్బ్ ద క్లాస్. ఓకేనా? సరే చూడండి. సో కండిషనల్ ప్రాబబిలిటీ ఇంతకుముందు మనం చేసాం. పి ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి అని ఇంతకుముందు మనం చేసామండి. ఏ బై బి ఇన్ సెన్స్ we need to find out the probability of A when B is already known. అలాగే ఇక్కడ జాయింట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఆ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇంతకుముందు చెప్పాను మీకు. ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈస్ క్యాపిటల్ వై అనేది శాంపుల్ స్పేస్ అండ్ క్యాపిటల్ వై స్మాల్ వై అనేది ఒక ఈవెంట్. ఈ స్మాల్ వై అనేది ఈ ఈవెంట్లో ఎక్కడైనా ఉండొచ్చు అండి. ఓకే, సో అండ్ వీ కెన్ సింప్లీ రైట్ దిస్ యాజ్ fx of x comma y is equals to fxy of x comma y by fy of y, only y value. Similarly for y by x, similarly for y by x, I repeat, fx of small fx of x comma x by capital Y is equals to small y can be also written as fxy of f capital Xy of xy by fy of y. In the same sense, fy of y can also be written as fy of y by x. Fy of y by x can also be written as fxy of x comma y by fx of. నాన్న జాగ్రత్త గమనించంటే ఇక్కడ fx కనుక తీసుకుంటే మనకు డినామినేటర్లో విత్ రెస్పెక్ట్ టు y ఉంటుంది, fy కనుక తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు x అనేది ఉంటుంది. ఇవి జస్ట్ అవి రెండు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, can you see the screen? Can you see the screen? Yes, sir. Yes. కొత్త పెట్టండి, కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే. ఓకే చూడండి, ఫర్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్, ఫర్ సపోజ్ ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఎక్స్ వాల్యూ 1 లేదా 2 తీసుకున్నాం. సపోజ్ నెంబర్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ కనుక ఉంటే ఫర్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ కన్సిడర్ బోత్ ఎక్స్ అండ్ వై ఆర్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్. సో x1 x2 x3 అని ఒక సిస్టమేటిక్గా తీసుకున్నామండి. అలా కాకుండా అన్ఈవెన్గా కనుక ఉంటే ఎలా ఉంటుందో చూడండి. దెన్ వి నో దట్ the conditional distribution function of x with a specified value of yk is given by fx of x at ఇక్కడ ఒక ర్యాండమ్ వేరియబుల్ తీసుకున్నా అండి, ర్యాండమ్గా ఒక వాల్యూని సెలెక్ట్ చేసుకున్నా, దట్ ఈస్ y minus delta y less than capital Y less than y plus delta y కనుక తీసుకుంటే దట్ మీన్స్ సమ్వేర్ ఇన్ ది, అంటే కంటిన్యూస్గా తీసుకోవట్లేదు అన్న డిస్క్రీట్గా తీసుకుంటే దాన్ని డెన్సిటీ ఫంక్షన్ ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ సిగ్మా j ఈక్వల్స్ టు y మైనస్ డెల్టా y టు y ప్లస్ డెల్టా y, ఓకే, and sigma I equals to 1 to n, okay, p of xi, these values are for y and these values are for x, therefore x is equals to 1 to n కరెక్ట్ గానే ఉందండి. కానీ y వాల్యూ అనేది y మైనస్ డెల్టా y నుంచి y ప్లస్ డెల్టా y వరకు, డెల్టా వైలు ఈ వైలు ఎందుకు తీసుకుంటున్నామంటే వీఆర్ ట్రాన్స్మిటింగ్ ఏ సిగ్నల్, ఓకే, కాబట్టి ఈ వాల్యూస్ని తీసుకుంటున్నాము. సో సిగ్మా j is equals to we can also write like this, ముందు దీన్ని రాసుకోవచ్చు అండి. సిగ్మా I is equals to 1 to n and sigma j is equals to y minus delta y to y plus delta y, p of xi comma yj into u of x minus xi into u of y minus yj by sigma j fy of y కాబట్టి sigma j is equals to y minus delta y to
y plus delta y into p of yj into u of y minus yj. At y is equals to yk, y value yk దగ్గర కనుక ఉంటే ఏదైనా కాన్స్టెంట్ వాల్యూ కనుక ఉంటే then delta y becomes 0. Okay, then fx of x by y is equals to some value of yk, then it will be written as like this. అది 0 అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం, అంత వాల్యూ ఈక్వల్ అయిపోతుంది. దట్ మే దెన్ సిగ్మా I equals to 1 to n p of xi into yj by p of yk. Instead of yj we are keeping yk into u of x minus xi. ఈ వాల్యూ అనేది అంతా కూడా 0 అయిపోతుంది. ఈ వాల్యూ అంతా కూడా 1 అయిపోతుంది. సారీ, నాట్ 0, ఇట్స్ దిస్ వాల్యూ బికమ్స్ 1 కాబట్టి 1 అయిపోతుంది కాబట్టి దాన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, దెన్ ద కండిషనల్ డెన్సిటీ ఫంక్షన్, దిస్ ఈజ్ యువర్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అండ్ డెన్సిటీ ఫంక్షన్ ఏమవుతుంది, సేమ్. ఇన్స్టెడ్ ఆఫ్ u we have delta, okay. So similarly for random variables y, in case ఇప్పుడు మనం y తీసుకున్నామండి, ఇంతకుముందు x తీసుకున్నాం, ఇప్పుడు y తీసుకుంటున్నాం. సో y by xk, ఇంతకుముందు x by yk అని రాసాం, x by yk ఆర్ y అయితే ఇంతకుముందు x వాల్యూ తెలుసు, y వాల్యూని మార్చాం. ఇప్పుడు y వాల్యూ తెలుసు, x వాల్యూని చేంజ్ చేసినప్పుడు fy of y by xk is equals to sigma I equals to 1 to n p of xk into yj by p of xk. Why? Because we are considering it with respect to y కాబట్టి x వాల్యూ వస్తుందన్న into u of y minus yj. ఓకే, ఫర్ డెన్సిటీ ఫంక్షన్ అయితే ఎలా వస్తుంది. ఓకే, Okay, sir. phi of y by xk is equals to sigma I equals to 1 to n p of xk comma yj by, with respect to y కాబట్టి x values, p of x values వస్తుంది into delta of y minus yj. ఓకేనండి. సో ఇంటర్వెల్ కండిషనింగ్ అన్నారండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్వెల్? పర్టికులర్ టైం అంటే ఆ పర్టికులర్ టైంలో ఎలా జరుగుతుంది, ఆ టైం పీరియడ్లో మాత్రమే ఎలా జరుగుతుంది. ఇది చెప్పేసి స్టాప్ చేస్తాను. స్టాటిస్టికల్ ఇండిపెండెన్స్ వేరియబుల్ రేపు చెప్తాను మీకు. ఓకే, చూడండి ఇక్కడ. సో కన్సిడర్ ద ఈవెంట్ బి ఈస్ డిఫైన్డ్ ఇన్ ద ఇంటర్వెల్. ఒక పర్టికులర్ టైంలో మాత్రమే ఇచ్చారండి. y1 less than or equals to capital Y less than or equals to y2 for the random variable y. That means b is equals to ఏం రాసుకోవచ్చు అండి, b వాల్యూ ఎప్పుడెప్పుడు వస్తుంది, క్యాపిటల్ స్మాల్ y less than or equals to capital Y less than or equals to y2. Then by assuming or by finding the probability, that is assume that p of b is equals to p of probability of b is equals to probability of y1 less than or equals to capital Y and less than or equals to y2. Okay, then the conditional distribution function of x is given by y value అనేది ఈ సర్టెన్ ఇంటర్వెల్ లో మాత్రమే వస్తుంది. Okay, then the conditional distribution function of x is given by fx of x by, ఇక్కడ వాల్యూస్ ఏం మారుస్తానన్నా, yk బదులు yk ఆర్ yj బదులు ఏం రాస్తామంటే y1 less than or equals to y less than or equals to y2 can be written as double integration చేస్తాను ఇక్కడ. Integral y1 to y2 and x value ranges from minus infinity to x. Integral minus infinity to x small fxy of x comma y by integral y1 to y2 fy of y into dy into dx dy. Okay na? So we know that the conditional density function is ఇలా ఉంది కదండి. ఇంటిగ్రల్ ఆఫ్ y1 to y2 fy of y into dy is equals to integral of y1 to y2 into integral of
minus infinity to infinity into fxy of x comma y into dx dy. ఇది ఆల్రెడీ మనకు ఇంతకుముందు తెలిసిన వాల్యూ అండి. సో ఈ తెలిసిన వాల్యూని ఇంతకుముందు మనం డిఫైన్ చేసాం. ఈ వాల్యూని ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. దట్ మీన్స్ ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఈ వాల్యూ దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తాము. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే fx of x by y1 less than or equals to y less than or equals to y2 can also be written as, న్యూమరేటర్ సేమ్గా ఉంటుంది నాయన, బట్ డినామినేటర్ అనేది మారుతుంది. సిఆర్ ఇంటిగ్రల్ y1 to y2 ఇంటిగ్రల్ minus infinity to x fxy of x comma y into dx dy is equals by ఇంటిగ్రల్ ఆఫ్ y1 y2 దాని బదులు ఏం రాస్తామంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తామండి. ఇంటిగ్రల్ ఆఫ్ y1 to y2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ minus infinity to infinity fxy of x comma y into dx dy. And by differentiating we can get the conditional density function. ఇది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కాబట్టి ఇది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కదండి. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది మనకు, ఇది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కాబట్టి మనకు డిఫరెన్షియేట్ చేస్తే డెన్సిటీ ఫంక్షన్ అనేది వస్తుంది. కెన్ యూ సీ ద స్క్రీన్? Can you see the screen? Yes, sir. Yes, sir. Okay. So distribution function కనుక డిఫరెన్షియేట్ చేస్తే మనకు డెన్సిటీ ఫంక్షన్ వస్తుంది. సో fx of small fx of x by y1 less than or equals to capital Y less than or equals to y2 can be given as integral Sir, y1 to ఆ y2. స్క్రీన్ కనిపించట్లేదు సార్. ప్రీవియస్ స్క్రీన్ ప్రీవియస్ స్లైడ్ కనిపిస్తుంది. ఓకే వస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు నన్ను ఒక నిమిషం అండి. నవ్ ఇప్పుడు అవ్వలేదా? పుట్టున్నానా? లేదు సార్, రాలేదు. ఇప్పుడు డెన్సిటీ ఫంక్షన్ వచ్చింది చూడండి. రాలేదు సార్. ఓకే. కనిపిస్తుందండి? కెన్ యూ సీ ఇట్ రైట్ నౌ? కండిషనల్ డెన్సిటీ ఫంక్షన్ కనిపిస్తుంది. ఓకే. సో ఇంతకుముందు మనం తీసుకుంది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కాబట్టి దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకు డెన్సిటీ ఫంక్షన్ వస్తుంది. సో దాన్ని ఎలా రాస్తున్నట్టు చూడండి. fx of x by y1 less than or equals to capital Y less than or equals to y2 is given as integral y1 to y2 fy of y into dy by integral of y1 to y2 integral of minus infinity to infinity fxy of x comma y into dx dy. సో సిమిలర్లీ ఇంటర్వెల్ కండిషన్ కనుక y x కనుక మారితే ఇక్కడ y వాల్యూ ఇచ్చారండి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ x అంటే y x వాల్యూ ఆల్రెడీ తెలుసు, y కావాలనుకుంటే x వాల్యూ ఆల్రెడీ తెలుసు, yని కనుక ఐడెంటిఫై చేయాలనుకుంటే కండిషన్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో
టుమారో స్టాటిస్టికల్ ర్యాండమ్ వేరియబుల్స్ అనేవి రేపు డిస్కస్ చేస్తానండి. ఓకే, ఓకే సార్. రేపు ఎగ్జామ్, రేపు క్లాస్ పెడతాను అన్న, రేపు క్లాస్ ఉంచుతాను అలాగే. వై? బికాస్ వీ హ్యావ్ వెరీ లెస్ పీపుల్ హూ ఈస్ హ్యావింగ్ ఎగ్జామ్. కాబట్టి రేపు క్లాస్ ఉంటుందండి, PTSP ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ TELD కూడా ఉంటాయి. ఓకేనండి. Any doubts Okay, in sir. today's? Any doubts in today's class? Any doubts in today's class? Okay, I'll wind up the class.